మీరు కావాల్సిన అర్థం చేసుకోగలరు. హోస్ట్లు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఈ ట్రైలర్, ఈ సీజన్, ఈ స్క్రీన్ హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అన్ని చూసుకుంటుంటే జూలైలోనే బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్ లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినప్పుడు చాలా హై ఇచ్చింది. ఇప్పుడు మీ ఎనర్జీ అంతా చూస్తుంటే 24 గ్యారంటీగా కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ గురించి ఒక 1 month నుంచి మేము చాలా 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 కష్టపడ్డాం. నాకు అన్నా అర్థమవుతుంది. కొంచెం స్పెట్స్ తీసేనా వేరే వాళ్ళకి అర్థం చేసుకుంటా నీటే ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు బయట మీరు అందరూ అరిచిన ఇదంతా ఏదైనా ఈ మొత్తం కూడా మా డైరెక్టర్ సాయి రమేష్ గారికి సొంతం. ఎందుకంటే బేబీ ముందు వరకు నేను AAAలో అన్ని థియేటర్లో తిరిగేవాడిని. బట్ బేబీతో నాకు కలెక్టివ్ స్టాటస్ ఇచ్చారు నా డైరెక్టర్ సాయి రమేష్, నా మిత్రుడు. సో మీరు ఇచ్చే ఈ ప్రేమ చప్పట్లు ఏలలో అన్ని కూడా నేను సగర్వంగా చెప్తున్నాను. ఆయన ఉన్నప్పుడు ఇది ఆయనకే సొంతం. సో మీకు కనిపించే వ్యక్తి లేరైనా నాకు ఈ సక్సెస్ ని, నాకు ఈ స్ట్రేచర్ ని ఇచ్చేది మా సాయి రాజేష్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై చైల్డ్హుడ్ బర్త్డే. థ్యాంక్స్ సాయి రాజేష్. సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తే July 24th అనేది వెరీ వెరీ స్పెషల్ డే టు మీ. ఈ AAA కట్టే ముందు ఇక్కడ సచిన్ థియేటర్ ఉండేది. ఆ సచిన్ థియేటర్ ఉన్నప్పుడు ఒక ఇంద్ర, ఒక తొలి ప్రేమాదియ సినిమాలన్నీ ఇక్కడ చూసేవాడి. ఆ డేట్ వస్తుంది మన సినిమా. ఈ సినిమాలో ట్రైలర్ ఒక 3-4 weeks నుంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా 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 కష్టపడ్డాం. ఎందుకంటే ఏ పెట్టేస్తే ఏ రివీల్ అయిపోతుందో, ఏ ఫ్రేమ్ పెడితే ఇదైపోతాం. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఈ స్టోరీ చెప్పారంటే కారం సక్సెస్ మీద ఉన్నప్పుడు ఒక 1/2 hour లో ఆయన అన్నా ఈ సినిమా చేస్తాం అని చెప్పి ఒక 10 months వేరే సినిమా ఏది చేయకుండా కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమా మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ సినిమా పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. అయినా ఇక్కడ రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలా మంది ప్రేమగా ఫ్యాన్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు కూకట్పల్లి తెలుసు, నాకేంటో తెలుసు, మీకు ఎక్కువ తెలుసు. అలాగే తెలుగు అమ్మాయిగా పుట్టిన సరే రచ్చగలిచి ఇంట గెలిచినట్టు తమిళనాడులో ఇంట్లో కొట్టి మళ్ళీ తెలుగు వచ్చిన గౌరీప్రియ గారికి, మిస్ హైదరాబాద్ అదే అన్ని తెలుసు నాకు. ఈ సినిమాలో యాక్టివ్ వేరే లెవెల్లో చేశారు. నేనైతే సాయిరేష్ గారేంటి మేము చేసే సినిమాలన్నింటిలో కూడా తెలుగు మాటలు ఎక్కువ పెట్టాలని మాకు చాలా అభిలాష. సో మాకు దొరికిన ఇంకొక డైమండ్ గౌరీప్రియ గారు.
సో గౌరీప్రియ గారు ఈ సినిమాతో ఇంకో 10 మెట్లెక్టారని ఆశిస్తున్నాను. అలాగే నా తమ్ముడు రవి నమ్మూరి వైజాగ్ వాస్తవుడైనప్పటికీ హైదరాబాద్ లో ఎక్కువ ఉండాడు. సో తను అద్భుతమైన దర్శకత్వం 10 సినిమాల డైరెక్టర్ లా పనిచేశాడు. థ్యాంక్ యూ రవి ఫర్ యువర్ డైరెక్షన్. అలాగే మనం చూసిన ఎన్నో 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 కల్ట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ సినిమాకి చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ సంగీతం మిమ్మల్ని అందరినీ ఉద్వేగానికి గురి చేస్తుందంటే దానికి కారణం మణిశర్మ గారు. అలాగే సింగిల్ పాటతో ఆ సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరావు గారు. సో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన అట్లీ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సినిమాలో చేస్తున్న శ్రీ హనుమంత్ గారు. అలాగే పెద్దలు ఒక మంచి క్యారెక్టర్స్ నవీన్ గారు. అందరికీ కూడా చేతుల క్యారెక్టర్లకి అందరికీ కూడా మళ్ళీ పోతామే ఏంటి. సో అందరికీ కూడా పేరు పేరున ఇది చేస్తున్నారు. అలాగే గర్ల్ ఫ్రెండ్ తో రీసెంట్ గా సక్సెస్ అందుకని మాకందరికి మా వెంట ఉండే మా బ్రదర్ ధీరజ్ మొగలేని ఈ సినిమా కో ప్రొడ్యూసర్. అలాగే అల్లు అరవింద్ గారు మేము ఏ సినిమా చేసినా ఆయన ప్రోత్సాహాన్ని సపోర్ట్ అందించి అల్లు అరవింద్ గారికి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సంస్థ. ఈ ఇందాకే నేషనల్ అవార్డ్స్ అనుకుంటే పుష్పతో 2 అవార్డ్స్ వచ్చినాయి. సో మైత్రి రవి గారి హ్యాపీ బర్త్డే. సో ఇద్దరికి కూడా ఎందుకంటే లోకాలు చాలా ఉంటాయి. పాతాళలోకం, నాగలోకం, గంధర్వలోకం, దేవలోకం. ఈ అన్ని లోకాల పైన ఉన్న లోకం ఏంటంటే దేవలోకం. ఆ లోకంలో ఉండే 2 వ్యక్తులు ఎవరంటే మైత్రి నవీన్ గారు, రవి గారు. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సపోర్టింగ్ అవర్ జర్నీ. నాకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. బట్ ఎస్ 23rd ఈవినింగ్ నుంచి మీకు చెప్తున్నాను కదా, కంపారిజన్స్ ఉండవు. క్లారిటీగా చెప్తున్నా, షూరిటీ ఇస్తున్నా. ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే మేము సాంగ్స్ లో ఎక్కువ రోజులు చేయలేము, ట్రైలర్ లో ఎక్కువ రోజు. దిస్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే బై నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే విన్నర్ సాయిరాజ్ గారు. సో ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే లో మేము ట్రైలర్ కూడా మీకు ఏం చూపించామో దీనికి 100% మించి సినిమా. లేకపోతే ఇంకోసారి ట్రిపుల్ ఏలో నేను ఈ మైక్ పట్టుకొని చెప్తున్నా. కిరణ్ అబ్బోరన్ గారి సినిమా కెరీర్ లో అన్ని సినిమాలో ఒక మోటల్స్ అయితే దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బి ఎవరెస్ట్. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఇప్పుడు ఏం చెప్పినా ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీరు కంబ్యాక్ అవుతారు. నేను కాన్ఫిడెంట్ తో క్లారిటీగా చెప్తున్నా, దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బి